రవి గారా అండి మాట్లాడేది? అవును. హలో హలో. టీవీ యాక్టర్ రవి గారా అండి? అవునండి. నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. కేశవర్టి ఎక్కడి నుంచి అండి? రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి. చెప్పండి సార్. మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా, అవునండి. నందీశ్వరుడు అది చూస్తే ఏదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతనేమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి. అది కరెక్ట్ కాదు అండి, ఇట్లా హిందువులను కించపరచడం. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారని చేశారండి. ఏది సరే అండి, ఇది వాళ్ళు ఏదో సేమ్ తప్పు చేసారని మీరు కూడా అట్లనే చేస్తారా అండి? అది తప్పని చెప్పలేదండి ఎవరు. ఏనండి? అది తప్పని చెప్పలేదు, అందుకే చేశాం. చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం. ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పేది? అది ఒక 20 సంవత్సరాలు అయింది వచ్చండి. సరే, 20 సంవత్సరాల కింద ఏదో చేసిరు, సో మీరు రిపీట్ చేస్తారా అండి? మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్, ఆయన ఏం చేసినా మేము ఇష్టం అంటే చేస్తాం. ఇప్పుడు అమ్మగారు తప్పు ఉన్నారు చేస్తే కదా, తప్పు అయినా సరే మీరు చేస్తారా? మీరు తప్పని చెప్పాలి కదా సార్. అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని. ఏమండి, మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు, మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు. మీరే 20 అయ్యో సంవత్సరాల బావగారు క్రితం బాగున్నారా సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. మేము చిరంజీవి చూడలే గారి అండి, కెరియర్ మాకు లో అనవసరం మాకు సినిమాల గురించి. అది నేనేమంటున్నా, అందుకే మీరు మీరు ఎందుకు అడిగిన హిందూ దానికి సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఏం చేశాం సార్? సమాజం ఎట్లా ఏం చేశాం? అవును, మీరు స్క్రిప్ట్ చేశారు కదా, అవును వీడియో ఉంది కదండి ఓపెన్ గా. అవును ఏం చేశాం? ఏందా అందుకెళ్ళి అమ్మాయి కనిపిస్తుందని ఎలా అంటారండి మీరు? శివుని దాంట్లోకెళ్ళి నందిని ఇప్పుడు చూసుకుంటా. అంటే ఇప్పుడు అమ్మాయిలు గుడిలో తిరుగుతూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు, కానీ ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది. ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్. అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది. ఏమైంది, కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు. ఇప్పుడు మనం